మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణానికి గ్రంథాల సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ రైతుల అభివృద్ధి కోసం చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. 2 గ్రామాల రైతులకు చెక్ డ్యాం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హల్దీ వాగు ద్వారా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి భూగర్భ జలాలు పెంపొందించడం కోసం కృషి చేసిన సంస్థకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్న ఇది చూడండి. మేడం ఇక్కడ చూడండి. మేడం ఇక్కడ చూడండి. మీరు నరేంద్రనా మీట్ వచ్చి కొంచెం ఫోటోస్ మంచి రావాలి వస్తారు. అలా నీళ్ళు పెట్టి ఏం కాదు. అక్కడ ఆ నీళ్ళ కాలు పెట్టి వస్తారు. కొంతమంది వస్తారు, ఫోటోస్ వస్తాయి. అక్కడ దిగులు ఉంగురి ఇట్లా అందరూ చూడండి. ఇది చూడండి, నాది ఇక్కడ చూడండి. ఒక్క నిమిషం పడతావా? ఫోటో వచ్చి నిలబడుతూనే ఉండాలి. వాళ్ళని చూడద్దు. ఇట్లాంటి దగ్గర మన కార్యక్రమం ఇది. నిలబడితే ఇంకా ఏం చేస్తావు? నర్సింహులు మేము ఈ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. మేము దాదాపు మన దేశంలో 13 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము. 61 జిల్లాల్లో చేస్తున్నాము. మా ఫౌండేషన్ ద్వారా దాదాపు 40 లక్షల మంది రైతులకి లబ్ధి పొందారు.
మేమే ముఖ్యంగా మా సెగల్ ఫౌండేషన్ నుంచి 5 డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఒకటి వాటర్ మేనేజ్మెంట్, తర్వాత ఒకటి నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, తర్వాత స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ప్రతి సంవత్సరం ఒక గవర్నమెంట్ స్కూల్ని తీసుకొని పూర్తిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, తర్వాత గ్రామాభివృద్ధి. ఈ 4 కార్యక్రమాల మీద మేము పనిచేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన మానేపల్లిలో ఈ చెక్ డ్యామ్ కట్టడం తీసుకున్నాము. ఈ చెక్ డ్యామ్ దాదాపు 48 లక్షలు ఎత్తించి మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి ఇదొక సిఎస్ఆర్ ప్రోగ్రామ్. ఇది డిసిబి బ్యాంక్ అనే ఒక సిఎస్ఆర్ అంటే ఫైనాన్స్ సపోర్ట్ ద్వారా మేము ఈ చెక్ డ్యామ్ కట్టిస్తున్నాము. దీని ద్వారా దాదాపు 5,000 మంది గ్రామస్తులకు లబ్ధి కూరుస్తుంది. దాదాపు ఈ చుట్టుముట్టు ఉన్న బోర్వెల్స్ కానీ ఏమైనా బావులు కానీ దాంట్లో వాటర్ రీఛార్జ్ అయ్యేలాగా మేము దీనికి ఈ చెక్ డ్యామ్ వల్ల ఉపయోగాలు ఉంటాయని ఈ ముఖ్యంగా మేము ఈరోజు కార్యక్రమం చేపడుతున్నామంటే గ్రామస్తులకు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఎన్ఓసీలు ఇచ్చారు. గ్రామస్తులు కూడా ముందొచ్చి వాళ్ళు సపోర్ట్ చేశారు. దీన్ని ఇంకా మేము ఫిబ్రవరి నెలాఖరికల్లా మేము కంప్లీట్ చేసుకోవాలని మేము ప్లాన్ చేశాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నది ఫౌండేషన్? మీ సంస్థ హెడ్ క్వార్టర్స్ వచ్చి గుర్గావ్లో ఉంటుంది, న్యూఢిల్లీలో. తర్వాత ఈ సౌత్ ఇండియాకి మన ఆఫీస్ మేడ్చల్లో ఉంది. మేడ్చల్ నుంచి రావులకోల్ ఒక 6 కిలోమీటర్ల దూరంలో రావులకోల్ అనే గ్రామంలో మా ఆఫీస్ ఉంది. సౌత్ ఇండియాకి మా ఆఫీస్లో ఉంది. మేము సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి చెక్ డ్యామ్లు కట్టించాము. మేము ఇంతకుముందు మన తెలంగాణలో శివంపేట మండలంలో చేశాము. దాదాపు 30 చెరువులు మేము పునరుద్ధరించాము. దాంట్లో చెరువు పొడిక తీయడము, చెరువు కట్ట మరమ్మతులు చేయడము, దాని ద్వారా ఆ నల్ల మట్టిని రైతు పొలాల్లో వేసుకునే విధంగా మేము కల్పించాము. ఈ స్కూల్ లాంటి సంస్థ నుంచి కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేది లేదు సార్. ఆల్రెడీ ఉన్న స్కూల్ ని దాంట్లో తాగునీటి వ్యవస్థ, టాయిలెట్స్ ఏమైనా రిపేర్స్ ఉంటే దాంతో పాటు మేము డిజిటల్ లైబ్రరీని పెడతాము. డిజిటల్ లైబ్రరీ పెట్టి ఒక 10 కంప్యూటర్స్ ఇస్తాము. కంప్యూటర్స్ పెట్టి మా ఫౌండేషన్ నుంచి ఒక టీచర్ని పెడతాము. ఆ టీచర్ సంవత్సరం పాటు ఉండి పిల్లలకి నైపుణ్య అభివృద్ధి మీద క్లాసులు చెప్తారు. అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మీద క్లాసులు చెప్తారు. సంవత్సరం పాటు ఫ్రీగా పిల్లలకి లెసన్లు చెప్తారు. ఈరోజు మానపల్లి గ్రామంలో చెక్ డ్యామ్కు భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మన గౌరవ అతిథి గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి సైగల్ సంస్థ ప్రతినిధులకు, బాలకు, మల్లికార్జున సార్ గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు, నాతోటి వైస్ ఎంపీ మాజీ సుధాకర్ గౌడ్ గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అన్ని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అంటే చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సేగల్ సంస్థ మా ఊరిని ఎంచుకోవడం అనేది చాలా సంతోషమైన వార్త ఈరోజు. ఎందుకంటే 40 సంవత్సరాల కళ ఇది. 40 సంవత్సరాల నుంచి కూడా మాకు చెక్ డ్యామ్ కోసం పోరాడుతూనే ఉన్నాము. అందులో కూడా స్వచ్ఛంద సంస్థ ఒకటి వచ్చి మా ఊరికి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకు నేను సర్వదా ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ఒక్క చెక్ డ్యామ్ ద్వారానే దాదాపు ఒక 100-150 ఎకరాలకు కూడా ఇది ప్రోత్సహిస్తుంది రైతులకు. ఇక్కడ దగ్గర వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున కూడా ఈ సంస్థ ద్వారా మన మానేపల్లె కాకుండా మండలంలో కూడా ప్రతి ఊర్లో ఏదో ఒక ఊర్లలో ఏదైతే అవసరం ఉందో, నీడు ఉందో ఆ ఊర్లో ఖచ్చితంగా సంస్థ ద్వారా మనం పని చేపిద్దాము. వాళ్ళకు కూడా మేము ఎప్పుడు వెన్నంటే ఉండి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మాతోటి ఏదైతే పాత్ర ఉందో ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తాము. ఇంత చక్కటి కార్యక్రమం తీసుకొని సేగల్ సంస్థ ప్రతినిధులకు, మాతోటి ఇక్కడికి వచ్చేసిన సుహాసిని అక్క గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సేగల్ సంస్థ ప్రతినిధులకు, అదేవిధంగా ఇంజనీర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి పనిని కూడా ప్రభుత్వమే చేయాలనుకోవడము మరి కాకుండా మరి మా వంతుగా మేము కూడా ప్రజల కోసము వాళ్ళకు ఉపయోగపడే పనులు చేసి ప్రజల సౌకర్యార్థం మేము కూడా మా వంతు కృషి చేస్తామని ముందుకు రావడం మరి అభినందనీయం. ఎన్నో కార్యక్రమాలు ఇంతకుముందు మరి నియోజకవర్గంలో తీసుకున్నారు ఈ సేగల్ సంస్థ నుండి. అదేవిధంగా ఈరోజు మరి ఈ మానేపల్లి గ్రామంలో ఈ చెక్ డ్యామ్ మరి 40 ఏళ్ల కలను ఈరోజు మరి తీర్చడానికి వాళ్ళు ముందుకు రావడం అనేది అభినందనీయం. ఈ చెక్ డ్యామ్ ద్వారా ఈ మానేపల్లి గ్రామానికి మాత్రమే కాకుండా మంగళపర్తి గ్రామానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎత్తున 150-200 ఎకరాలకు మరి నీటి సౌకర్యం ఏర్పడడం మరి అభినందనీయం. కాబట్టి ఇంతమంది రైతులకు ఉపయోగకరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది ఈరోజు చాలా శుభదినంగా నేను భావిస్తున్నా. అయితే సకల ప్రాణకోటికి మరి నీరే జీవనాధారం. నీరు లేదే ఏ ప్రాణి కూడా నిల్వజాలదు. ఆహారం తీసుకోకుండా ఉండగలమేమో కానీ నీరేంది అసలు ఉండలేని పరిస్థితి. కాబట్టి మనము గతకాలం నుండి తీసుకున్నట్టయితే కూడా మొట్టమొదటి మరి సింధు నాగరికత రోజును తీసుకున్నా కూడా
వారు ఎప్పుడైనా కానీ నదీ నదాల పక్కనే మరి నాగరికతలు అనేటివి ఆ కాలంలో విలసిల్లినాయి. ఎందుకంటే నీటి అవసరము, నీరు ఉంటేనే మనిషి కానీ జీవరాశులు కానీ మనుగడ ఉంటుంది. కాబట్టి ఆ కాలం నుండి కూడా మరి నీటి పక్కలనే మరి నాగరికతలు విలసిల్లినాయి. అదేవిధంగా మరి ఈనాటి కాలంలో ఇప్పుడు ఇంత నాగరికత అభివృద్ధి చెంది మరి 21వ శతాబ్దంలో కూడా ఇంకా నీటి కోసం వెసులుబాటు పూర్తిగా కాకపోవడం అనేది కొంచెం శోచనీయమే. ఇలాంటి కార్యక్రమం కోసం మరి ఈ సంస్థ ముందుకు రావడం అనేది అభినందనీయం. అదేవిధంగా ఈ చెడ్డాం కట్టడం ఈ 150-200 ఎకరాల సాగుని అవసరాలు మాత్రమే కాకుండా మరి బోర్లలో భూగాలు పెరిగి నీటిమట్టం పెరిగి మరి ఆ విధంగా కూడా గ్రామాలకు సంబంధించిన నిత్య వినియోగానికి అవసరమైన తాగునీరుకు కూడా బాగా ఉపయోగకరంగా ఉండే ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. నేను వారిని అభినందిస్తున్నా. అదేవిధంగా ఇంకా ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొని మా నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు మరి వారి సేవ ఇంకా చాలా అవసరం ఉన్నది. ఆ దిశగా మేము కూడా మీ దృష్టికి తీసుకొస్తాం సమస్యలు. మీకు వీలైనంత వరకు మాకు సహకరించి మేము ప్రజలకు సేవ చేసే భాగ్యం మీరు కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటూ మీకు మరొక్కసారి నేను శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ 40 ఏళ్ల కళ నెరవేర్చడానికి మరి ఈ సంస్థ ముందుకొచ్చింది కాబట్టి ఈ నెల రోజుల 15 రోజులు 45 రోజులు ఈ కార్యక్రమం ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాబట్టి వారికి ఏమైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మీరందరూ కూడా తోడు నీడగా నిలిచి మరి ఈ కార్యక్రమం విజయవంతంగా అతి తొందరగా పూర్తయి రైతులకు వినియోగంలోకి వచ్చే విధంగా మీరు కృషి చేయాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.